జూబ్లీ హిల్స్లో పోటీ చేస్తున్నటువంటి ఈ రెండు పార్టీలు, అది కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా, ఓటు అడిగేటువంటి నైతిక హక్కు లేదు. కారణం ఏంటంటే వాళ్ళు ప్రజా ప్రయోజనాల కోసం పాటుపడినటువంటి దాఖలాలు లేవు. ప్రజా ప్రయోజనాల కోసం పాటుపడ్డది తెలంగాణలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతం నుండి హైదరాబాద్ మహానగరం వరకు అడుగడుగున తనదైనటువంటి ముద్ర వేసి తెలంగాణను దేశానికి ఆదర్శప్రాయంగా నిలిపినటువంటి పార్టీ నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి యావత్ తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఎన్నిక ఒకటే జరుగుతున్నది. కాబట్టి ఇది తెలంగాణ ప్రజల ఆవేదనను ప్రతిబింబించే విధంగా తీర్పు ఉండాలని ఈ నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీని, మా అభ్యర్థిని సునీత గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కొంచెం గట్టి ఏమంటారు? మా పార్టీ ఈరోజు కూడా జరిగే తతంగం అంతా నమ్మించడమే, ముమ్మాటికి ద్రోహం చేయడమే. ఇవాళ సుప్రీంకోర్టు కానీ హైకోర్టులో కానీ మీకు రెండు విషయాలు. సుప్రీంకోర్టు గతంలో ఇటువంటి సందర్భాల్లో ఇచ్చినటువంటి తీర్పులు ఉన్నాయి. ఇదే రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు కూడా గతంలో కేసీఆర్ గారు ప్రతిపాదించినప్పుడు ఇచ్చినటువంటి అవి కూడా ఉన్నాయి. రాజ్యాంగ సవరణ తప్ప అన్య మార్గం లేదనేటువంటి విషయం డే 1 నుంచి ఎప్పుడైతే తమిళనాడుకు పోయి మేమందరం స్టడీ చేసి వచ్చి చాలా స్పష్టతతో మా వైఖరిని చెప్పడం జరిగిందో, మా వైఖరి వైపే అందరూ వస్తూ ఉన్నారు. గతంలో జీవోలు అన్నారు, ఆర్డినెన్స్లు అన్నారు, ఇక్కడ బిల్లులు అన్నారు. ఇవేవీ సమస్యకు పరిష్కారం కాదు. ఢిల్లీ స్థాయిలో ఒకటి రాజ్యాంగ సవరణ జరగాలి, 9th షెడ్యూల్లో జరగాలి. అది జరగాలంటే ఢిల్లీ స్థాయిలో తీవ్రమైనటువంటి ఒత్తిడి. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఇంత బీసీ సమాజం తెలంగాణతో పాటు దేశంలో ఉండేటువంటి బీసీ సమాజం కూడా ఇదే రకమైనటువంటి మనోభావనతో ఉన్నది. మరి 10-15% ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ విషయంలో చేయగలిగినప్పుడు, ఆ మనసు, ఆ ప్రేమ, ఆ గౌరవం ఆ పేదల పట్ల ఉన్నప్పుడు, మెజార్టీగా ఉన్నటువంటి వీళ్ళ విషయంలో రెండు పార్టీలు కూడా ఏకమై ఖచ్చితంగా చేయాలి. అది చేయబడాలి అని అంటే ఎవరైతే హామీ ఇచ్చిందో వాళ్ళు దాని విషయంలో వాళ్ళ నిబద్ధతను, నిజాయితీని, సీరియస్నెస్ను ఇక్కడ మాటలు పెట్టి మభ్యపెట్టి చేసేటువంటి ప్రయత్నం కాదు. ఢిల్లీ స్థాయిలో ఇది ప్రజాస్వామ్య దేశం. మనమేం గొంతమ్మ కోరికలు అడుగుతలేం. అక్కడికి సంబంధించినటువంటి వాళ్ళ హక్కులను కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వాటిలో వేలు పెట్టేటువంటి దురాలోచన కూడా కాదు. ఇక్కడ మేము ఈ సమాజంలో ఇంతున్నాం, మాకు ఈ న్యాయం జరగాలి, మేము ఈ హామీ ఇచ్చినాం, దీన్ని అమలు చేయండి అనేటువంటి ఒత్తిడి వాళ్ళు తీసుకురావాలి. ఇవి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని రకాల ప్రయత్నాలు, అది క్యాబినెట్ కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి ఈ వర్గాలను నమ్మించడం కోసం, ద్రోహం చేయడం కోసం జరుగుతున్నటువంటి ఒక ఎత్తుగడగానే మేము భావిస్తాం. ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. 42% అనేది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది కాదు, ప్రజలు డిమాండ్ చేసింది కాదు. నిఖార్స్గా కాంగ్రెస్ పార్టీ చెప్పే విధానంలో కూడా తేడా ఉన్నది. ఏమన్నారు? ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించినటువంటి పార్టీ మాది, అనేక రాష్ట్రాలను పాలించినటువంటి పార్టీ. ఇక్కడ మాట్లాడేటోళ్ళకి ఎవరికి కూడా మాకున్నటువంటి అనుభవం, మాకున్న చరిత్ర లేదన్నారు. మరి అలా చేస్తున్నది ద్రోహము. అందుకనే మేము మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నాం. మీ నిజాయితీకి, నిబద్ధతకు సూచిక రాజ్యాంగ సవరణ చేయించడం